హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ మెథడ్ని రాజస్థాన్ నుంచి రాబో రోజుల్లో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులు అంటారు, జెర్సీ ఆవులు అని అంటారు. జెర్సీ ఆవులలో వేరే రకాలు కలిసి ఉంటాయి. దేశీయ ఆవులలో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయి అని చెప్పి గిరి ఆవులు కానీ పొంగునూరు ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నిటిని దాదాపుగా 500 ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీటీడీకి సంబంధించినటువంటి వెటనరీ వాళ్ళు వెళ్ళి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి 60 కిలోలు పర్ డే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ రాజధాని సప్లై చేస్తున్నారట. అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ను కూడా ఈ ప్రభుత్వ హయాంలో కూడా చేయడం జరిగింది. అవన్నీ చెప్పుకోవాల్సిన పని, దేవుడికి చేసేటువంటి కార్యక్రమాలు అవంతా కూడా. కానీ ఇట్లాంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది. నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకి యూజ్ చేయడం సాధ్యపడుతుందే ఆలోచన చేయండి. పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిలికి చేయాలంటే సాధ్యపడదు. లడ్డు 800 రూపాయల నుంచి 500 నుంచి 800 రూపాయలు కాస్ట్కి పోతుంది. కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు 6 నెలలకు ఒకసారి. దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు. మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు. ఆల్ఫా వాళ్ళు L1 వచ్చింది, L2 నందిని వచ్చింది. 65% ఒకరికి, 35% ఒకరికి ఇస్తామని అంటున్నారు. మరి ఇదే ఆల్ఫా గురించి 1 సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది, ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది, వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు. మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు? టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది. ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం. ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు. అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌల్ట్రీస్లు సప్లై చేసేవాళ్ళు. అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే 8 ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో. మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా దైవభక్తి అనేటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతుండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మరి ఆ ట్యాంకర్లు 4 ట్యాంకర్లు జూన్ 12 నుంచి సప్లై చేస్తారంటున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లను ఎనికి పంపించేసే బాధ్యత మీపైన ఉంటే బురదజల్లే కార్యక్రమంగా రాజకీయ కోణంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఇది జరిగినటువంటిది జరిగిపోయింది, నేను పొరపాటున మాట్లాడేశాను అని చెప్పి ఎనికి తీసుకొని పవిత్రాన్ని వెంకటేశ్వరంకి సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఆలోచన చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా. అలా కాదని కంటిన్యూషన్ చేయాలట. దానికి సంప్రోషణ చేస్తాను, రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా చేస్తాను, ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడటం సమంజసమా? చంద్రబాబు నాయుడు గారు మీరు అంటారు ఒక మాట, నా కలియుగ దైవం నా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పి. నీకు ఒక్కడికి కాదయా, మా అందరికీ కూడా. గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాడ వీధులలో చెప్పులు వేసుకోతున్నారు. మాలాంటి వ్యక్తులము పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామిని నమ్మేటువంటి మేము తిరుమలకు ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు వదిలేసుకుంటాం. నీ మాదిరి పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు. దైవభక్తిని కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావు. ఇది మంచిది కాదు. జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించి